ఆకాశంలో మిళుకు మిళుకుమంటూ తళతళలాడుతూ మెలమెలలాడుతూ కన్నుల పండుగ చేస్తుంటాయి తారలు. అవే నక్షత్రాలు. అలా కాంతివంతంగా ఉన్న చుక్కల్ని గమనిస్తే రకరకాల రంగులుగా కనిపిస్తాయి. ఇలా కనిపించడానికి రెండు కారణాలున్నాయి. ఉపరితలంలో ఉన్న ఉష్ణోగ్రతల్లో భేదం ఒక కారణం. రెండవ కారణం వాటి బరువులు. నక్షత్రాలలో ఉష్ణం ఉన్నదన్నమాట. ఆ ఉష్ణం ఎలా ఏర్పడుతుంది తెలుసుకోవాలంటే నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. అంతరిక్షం ఎంతో విశాలమైంది. దానిలో ఉన్న నక్షత్ర పదార్థం, ధూళి, వాయువులు పరస్పరం ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఒక చోటికి చేరుకుంటాయి. అలా పెద్ద కుప్ప ఏర్పడుతుంది. ఆ కుప్ప మీద చుట్టూ ఉన్న నక్షత్రాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని అది తిరగడం సాగిస్తుంది. ఆ తిరగడంలో గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది. దానితో కుప్పలోని అణువులన్నీ ఒకదానికొకటి మరింత దగ్గరవుతాయి. సైజు తగ్గుతుంది. ఇలా ప్రక్రియ కొనసాగి ఉష్ణం మరింత పెరుగుతుంది. ఆ కుప్ప మొత్తానికి గోళంలా మారుతుంది. నక్షత్రాల బరువు, ఉష్ణం ఈ విధంగా ఏర్పడతాయి. ఎర్రగా కనిపించే నక్షత్రాలలో ఉష్ణోగ్రత 3000 సెంటీగ్రేడ్ డిగ్రీల నుండి 3500 సెంటీగ్రేడ్ డిగ్రీలు, ఆరెంజ్ రంగుకు 2500 సెంటీగ్రేడ్ డిగ్రీల నుండి 5000 సెంటీగ్రేడ్ డిగ్రీలు కావాలి. తెలుపు, పసుపులో కనిపించాలంటే 5000 సెంటీగ్రేడ్ డిగ్రీల నుండి 6000 సెంటీగ్రేడ్ డిగ్రీలు ఉండాలి. అలాగే 6000 సెంటీగ్రేడ్ డిగ్రీల నుండి 7500 సెంటీగ్రేడ్ డిగ్రీలు ఉంటే నీలి, తెలుపు రంగుల్లో కనిపిస్తాయి. అంటే బ్లూ అండ్ వైట్ కలర్స్ లో కనిపిస్తాయి. ఇలా ఉండే రంగులను బట్టి నక్షత్రాలను 6 వర్గాలుగా భాగించారు ఖగోళ శాస్త్రవేత్తలు.